హలో ఫ్రెండ్స్, నమస్తే, గుడ్ మార్నింగ్. ఈరోజు మనం చేసుకునే రెసిపీ పేరు వంకాయ బజ్జీ. చాలా బాగుంటుందండి. మా మోస్ట్ ఫేవరెట్ డిష్ అండి ఇది. వీక్లీ వన్స్ అయినా ఖచ్చితంగా వంకాయ బజ్జీ చేసుకొని తింటాను. అంత ఇష్టం నాకు. నా ఫేవరెట్ వంకాయ బజ్జీ మీ అందరికీ కూడా ఈరోజు వండి ఆ రెసిపీ షేర్ చేయాలని చేస్తున్నాను. మీకు ఇష్టమైతే నచ్చితే మీరు కూడా ఇలాగే చేసుకొని తినండి. తర్వాత కామెంట్ బాక్స్లో ఎలా ఉందో చెప్పండి. అందరూ ఎంకరేజ్ చేయండి. మంచి మంచి వంటలు, నాకు తెలిసిన వంటలు పెడతాను. వంకాయ బజ్జీకి కావాల్సిన మెయిన్ ఇంగ్రీడియంట్స్ ఏంటంటే టమాటో బాగా మగ్గిండే టమాటాలు, బాగా ఎర్రగా అయిండే టమాటాలు 2-3 కట్ చేసి పెట్టుకోవాలి. కొత్తిమీర, కొంచెం చింతపండు, ఉల్లిపాయలు, వెల్లుల్లిపాయలు, కరివేపాకు, మిర్చి, ఇవేనండి. చాలా సింపుల్. ఇప్పుడు చిన్న చిట్కా చెప్తానండి. గ్యాస్ కుక్కర్ కొంతమందిని చాలా ఇబ్బందులు పడుతుంటాయి కుక్కర్లు. కొంతమందిని ఏమంటే మ్యాక్సిమం అందరికీ ఇబ్బంది కుక్కర్తో. ఒక్కొక్కసారి మాట వినవు. కాబట్టి మనం వాటిని మాట వినేలాగా చేసుకోవాలా. ఎలా అంటే కుక్కర్ ఉపయోగించే ముందర గ్యాస్ కట్టుని అలా నీళ్ళల్లో అలా అని కుక్కర్ మూతను కూడా నీళ్ళతో అట్లా అని ఇప్పుడు ఫిట్ చేసుకున్నాం అనుకోండి, పెట్టిన వెంటనే ఆ ప్రెజర్కి బాగా సెట్ అయిపోతుంది, లీక్ కాకుండా ఉంటుందండి. ఇది చిన్న స్మాల్ చిట్కా. ఎవరికైనా యూజ్ అయితే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ కూడా చేయండి. మీ ఫ్రెండ్స్కి కూడా రెసిపీ పంపించండి. తర్వాత దీంట్లో ఇంకా కొన్ని ఇంగ్రీడియంట్స్ వేయాలి కదా. ఉప్పు, కల్లుప్పు, పసుపు, మెంతి పొడి, కారపొడి, ధనియా పొడి. ఇవి అండి. చాలా తక్కువే ఇంగ్రీడియంట్స్ కదా, ప్రతి ఒక్క దాంట్లో వేసేటివే, సింపుల్. ఇప్పుడు కుక్కర్లో నూనె వేసుకోండి. నూనె ఈ కూరకి చాలా నూనె పడితేనే బాగుంటుంది. కొన్ని కూరలకి నూనె వాడాలండి, తప్పదు, ఎందుకంటే టేస్ట్ బాగా వస్తుంది. ఇది నూనెలోనే ఈ వంకాయ మగ్గితే ఇంకా టేస్ట్ వస్తుందండి. కానీ నేను చూపించినంత నూనె వాడలేదు, కానీ అది వీడియోలో రాలేదు, కొంచెం తగ్గించేసానండి, పోసాను. నూనెను చూసి భయపడకండి, మీకు ఇష్టం వచ్చినంత నూనె వేసుకోవచ్చు, అయినా కూడా టేస్ట్ వస్తుంది. దీంట్లో ఇప్పుడు పోపు ఫస్టే పెట్టుకోవాలండి కూరకి. తర్వాత పోపు అవసరం లేదు. మినపప్పు, శనగపప్పు, జీలకర్ర, ఆవాలు వేసుకొని ముందుగానే పోపు పెట్టేసుకోవాలి. తర్వాత రుద్దేసుకోవాలి, అంతే. కూర ఎనిపేసుకోవడమే. మళ్ళీ దానికి ఏం మనం పోపు పెట్టాల్సిన పని లేదు. కాసేపు అలా సిమ్లో పెట్టి వేయించుకోవాలండి. పోపు అయితే చాలా జాగ్రత్తగా మనం వేసుకోవాలండి, తొందరగా మాడిపోతుంది కాబట్టి. పోపు వేసిన తర్వాత కొంచెం సిమ్లో పెట్టుకొని చేసుకునేది బెస్ట్. మనం అన్నీ చూసుకునే లోపల మాడిపోయి ఉంటుంది. మాడిపోతే ఇంకా కర్రీ వేస్ట్ అండి, చెడిపోతుంది, టేస్టే పోతుంది. కాబట్టి పోపు వేసేటప్పుడు చాలా జాగ్రత్తగా వేసుకోవాలి. ఇప్పుడు అందులోకి కరివేపాకు, చిటపట అంటాను చూడండి, కరివేపాకు భలే ఉంటుంది ఆ సౌండ్. ఆ సౌండ్ పెడదాం అనుకున్నాను, సరేలే డిస్టర్బెన్స్ ఎందుకని మళ్ళీ కట్ చేశాను. భలే ఉంటుంది. అది నూనెలో వేసినా కూడా ఆ కలర్ అట్లనే ఉంటుందండి కరివేపాకు. అందుకే పోపు ఆ కలర్ ఉన్నప్పుడే పెట్టాలా, అట్లుంటేనే కరెక్ట్ కలర్. లేకపోతే నల్లగా అయిపోయింది అనుకోండి, మాడిపోయింది అని అర్థం. అందులోకే వెల్లుల్లిపాయలు వేయండి. ఇక్కడ ఒక విషయం చెప్పాలి, వెల్లుల్లిపాయలు నేను ఎక్కువ వేసుకుంటాను, ఎందుకంటే అది గుండె జబ్బును బాగా చాలా వరకు రాకుండా చూసుకుంటాయి. వెల్లుల్లిపాయలు వాడడం చాలా మంచిది ఆరోగ్యానికి. కాబట్టి అవి మన కూరలో వచ్చినట్టు పక్కన తీసి పెట్టేస్తుంటారు. మన వాళ్ళు తినేటప్పుడు గమనించి అవి ముద్దలో పెట్టుకొని తినమని చెప్పాలి. కరివేపాకు, వెల్లుల్లిపాయ అవి చాలా ఆరోగ్యానికి మంచిది. కరివేపాకు హెయిర్కి మంచిది. కాబట్టి రోజు ఒక 4-5 కరివేపాకులు తినడమే మంచిది. కూరలో వచ్చినవి, టిఫిన్లో వచ్చినవి అలా తినేయాలండి, పడేయకూడదు. తర్వాత వెల్లుల్లిపాయని అన్నంలో కొంతమంది తినలేరు స్మెల్ అని, కానీ అది ఆయిల్లో అట్లా అయిన తర్వాత ఏం స్మెల్ రాదండి. ఇప్పుడు ఉల్లిపాయలు వేసుకున్నాం కదా, అవి మగ్గాలంటే కొంచెం ఉప్పు ఇప్పుడు వేసుకోవాలి. మళ్ళీ కాసేపటికి కూర లాస్ట్కి వచ్చినప్పుడు కొంచెం ఉప్పు వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు కల్లుప్పు కొంచెం వేసాము. ఇది కొంచెం అట్లా మగ్గాక దీంట్లోకి వంకాయ వేసేద్దాం డైరెక్ట్గా. ఉల్లిపాయలు అయితే కొంచెం అట్లా వేగాలండి.
వేగాయి. ఇప్పుడు మనము వంకాయ వేసేస్తాం డైరెక్ట్గా. చూడండి, వంకాయలు కొంచెం టైంకి కలర్ చేంజ్ అయిపోయినాయి కాబట్టి వీటితో చాలా జాగ్రత్తగా ఉండాలా. ఉప్పు నీళ్ళలో వేసినా కూడా కలర్ చేంజ్ అయిపోయినాయి చూడండి. అందుకే వెంటనే తరిగి వేసేసుకోవాలి వంకాయ మాత్రం. అన్ని కూరగాయలు రారాజు మన వంకాయ. ఏ కర్రీ చేసుకున్నా బాగుంటుంది వంకాయతో. ఆల్ కర్రీస్ వెరీ టేస్టీ. నూనెంకాయ కూర ఒకరోజు చేసి పెడతాను, అది కూడా చాలా బాగా వస్తుంది నాకు. మా ఇంట్లో కూరల్లో నెంబర్ 1 మా మమ్మీ చెఫ్. అమ్మ కూర ఏం చేసినా, ఏ చట్నీ చేసినా, ఏ టిఫిన్ చేసినా అంత బాగా చేస్తుంది, అంత బాగా లైక్ చేస్తారు. రత్నమ్మ వంట అంటే ఫేమస్ అనమాట బంధువులందరిలో. బాగా చేస్తుంది, ఊరగాయలు బాగా పెడుతుంది. అన్నీ మా మమ్మీనే చేసేవాళ్ళండి స్వయంగా. ఎక్కడ ఏం కొనేది లేదు. ఊరగాయలు ఇవన్నీ ఇప్పుడు కొంటున్నాం, కానీ మా మమ్మీ 1 ఇయర్కి సరిపడా చేసేది. ఇప్పుడు మా అక్క అండి ఏ వంట చేసినా సూపర్గా చేస్తుంది, మా పిల్లలందరూ ఇష్టపడతారు. తర్వాత కొంచెం మగ్గింది కదండి, ఇప్పుడు దాంట్లోకి చింతపండు, టమాటో, ఇవన్నీ వేసి కాసేపు ఆ నీళ్ళలోనే ఉడికించుకోవాలండి. అసలు ఆ నీళ్ళతోనే సరిపోతుంది కర్రీ, కానీ కొంచెం వాటర్ వేసుకుంటే ఇంకా త్వరగా అయిపోతుంది. ఆఫీస్కి వెళ్ళాలి కదండి, కొంచెం త్వరగా అయిపోవాలి కాబట్టి కొంచెం వాటర్ వేసుకోవచ్చు దాంట్లో. మా ఇంట్లో ఇంకా మా అక్క, మా అమ్మ, మా వదిన కూడా చాలా బాగా వంట చేస్తుంది. నేనైతే వంట ఈ మధ్యనేనండి చేస్తున్నాను. ఇన్ని సంవత్సరాలు మా వదినే చేసింది బాగా చేస్తుంది ఓపిక్గా. ఇప్పుడు నేను వంట వాళ్ళని చూసి నేర్చుకున్నాను. నేను కూడా బాగా చేస్తానండి. నాకు కూడా బాగా కుదురుతుంది. మా మమ్మీ చేయి నాకు వచ్చినట్టుంది, ఏ వంట చేసినా బాగా కుదురుతుంది. మా పాప కూడా ఆశ్చర్యపడుతుంది, నీకు వంట రాదు కదమ్మా ఎట్ట చేస్తున్నావని. కానీ అన్నీ చూస్తూ ఉన్నాను కాబట్టి నాకు ఏమేమి వేయాలో, తక్కువ వేయాలో, ఎక్కువ వేయాలో మా మమ్మీ చెప్తా ఉండేవాళ్ళు కాబట్టి చూసి నేర్చుకున్నానండి. ఇప్పుడు వంట బాగా చేస్తాను నేను కూడా. ఇలా కాసేపు అలా పెట్టి దీంతో టమాటాతో ఉండే వాటర్తోనే మగ్గిపోతుంది. కాకపోతే ఇంకొంచెం నీళ్ళు వేసినానండి, ఎందుకంటే ఆఫీస్ టైం అయిపోతుంది, పాపకు స్కూల్కి టైం అయిపోతుంది, బాక్స్ కట్టేయాలి కాబట్టి కొంచెం వాటర్ వేసుకుంటున్నాను నేను. కాసేపు మగ్గనిచ్చి అందులో కొంచెం వాటర్ వేసేస్తాను. అప్పుడు ఇంకొంచెం బాగా మగ్గి త్వరగా వంట పూర్తవుతుంది. చూడండి ఎంత బాగా ఉడుకుతా ఉందో. ఇప్పటికే కొంచెం ఇది అయిపోయింది. ఇప్పుడు దీంట్లోకి పొడులు వేసుకుందాము. అప్పుడే చూపించాను కదా, ఇది పసుపు పొడి కొంచెమే, అన్నీ కొంచెమే పించి ధనియా పొడి, కారం ఆల్రెడీ మనకు పచ్చిమిర్చి వేసాం కాబట్టి కొంచెంగా కారం వేసుకోవాలండి. తర్వాత మెంతి పొడి గురించి కూడా చెప్పాలి. మెంతులు అప్పుడు ఒకసారి ఇంతకుముందు కర్రీలో చెప్పాను. మెంతులు బాగా కలర్ చేంజ్ అయ్యే వరకు అట్లా వేయించుకొని సిమ్లో పెట్టుకొని వాటిని చల్లార్చుకొని మిక్సీకి వేసి ఒక గాజు జార్లో వేసి పెట్టుకోవాలండి. ఇది ఏ కర్రీలో కన్నా వేసినా మెంతి పొడి భలే ఉంటుంది. అన్ని కర్రీలోకి వేయచ్చు, రసంలో కూడా వేయచ్చు. ఇంగు వేసినప్పుడు మెంతి పొడి కూడా వేయచ్చు రసంలో. తర్వాత లాస్ట్కు మనం లెమన్ రైస్ చేసుకుంటాం కదండి, లెమన్ రైస్లో కూడా ఒక పించి మెంతిపొడి వేసి చూడండి ఎంత టేస్ట్ వస్తుందో. మెంతిపొడి అన్నిట్లకి మంచిది, షుగర్ అవి రాకుండా కంట్రోల్ చేస్తుంది. నేనైతే అందుకే కర్రీలలో వేయడానికే ఇట్లా పెట్టుకున్నానండి. నీళ్ళు వేస్తానని చెప్పాను కదా, కొంచెం నీళ్ళు వేసుకున్నానండి చిన్న కప్పుతో. ఇప్పుడు దీంతో హ్యాపీగా ఉడికిపోతుంది. ఒక విజిల్. కొన్ని కుక్కర్లకు విజిల్ రాదండి, ఎందుకంటే చాలా తక్కువ నీళ్ళు ఉన్నాయి కాబట్టి ఆ ప్రెజర్కు విజిల్ రాదు. అందుకని మనం విజిల్ వచ్చే వరకు వెయిట్ చేసినంటే కింద మాడిపోతుంది. కాబట్టి 2 మినిట్స్ ఆల్రెడీ మగ్గిపోయింది కాబట్టి 2 మినిట్స్ పైన మన గ్యాస్ వస్తుంది. పెట్టిన 5 నిమిషాలకు 2 మినిట్స్కి అంతా కొంచెం ఉప్పు వేసుకోవాలండి, చెప్పాను కదా అప్పుడే కొంచెం వేసాము, ఇప్పుడు కొంచెం వేసాము. అప్పుడు 2 మినిట్స్లో అది మనకు సౌండ్ కొంచెం రాగానే ఆఫ్ చేసేసుకొని ఇంకా ఎనిపేసుకోవడమే అండి, కూర అయిపోతుంది. ఊరికే ఎక్కువసేపు మనం దానికోసం వెయిట్ చేసినామంటే
విజిల్ కోసం అది మాత్రం మాడిపోతుందండి కింద. కాబట్టి చూసుకోవాలి. ఇది ఇక్కడ మెయిన్ చాలా ఇంపార్టెంట్. తర్వాత ఇదేంటి అనుకుంటున్నారా, నేను మార్నింగ్ పూట ఈ మధ్య మేము మామూలుగా సూప్ తాగుతా ఉంటామండి. ఇప్పుడు ఫ్రూట్స్ తింటున్నాము. ఫ్రూట్స్ సూపు తాగుతాము. ఇంకా మేమేం టిఫిన్లు తినము, మా పాప నేను. నిన్నటి వరకు ఇంకా ఫ్రూట్స్ ఉండేవి యాడ్ చేసుకుంటా అంటే అవి అయిపోయినాయండి. ఈ 3 ఉన్నాయి ఇప్పుడు. సో పపాయ, గోవా అండ్ యాపిల్ ఈ 3 2 బౌల్స్లోకి వేసుకొని తినేస్తుంది దండిగండి. టిఫిన్ బదులు ఇవి తింటే హాయిగా ఉంటుంది కడుపులో. పైగా హెల్త్ కూడా. ఫ్రూట్స్ తినే టైం లేకపోవడం వల్ల మార్నింగ్ తినేస్తే మంచిదండి. మా అక్క సలహా అండి అది. మా అక్క ఎప్పుడు తిడుతూ ఉంటుంది ఫోన్ చేసి, నువ్వు ఆఫీస్ దాంట్లో పడిపోయి ఫ్రూట్స్ అవి తినడంలో నువ్వు తినకపోతే పోతే నీ పాపకు కూడా పెట్టడం లేదు నువ్వు అని. పాపకి డబ్బులు వేసిందండి మా అక్క, ఫ్రూట్స్ తినమ్మా నువ్వన్నా అని. అంటే నేను తీసినని కాదు, డబ్బులు వేస్తే ఆ డబ్బు మా అక్క వేసిందనన్నా పోయి కొనుక్కొని పోయి తెస్తుందని ఉద్దేశంతో వేసింది. నాకు భలే నవ్వు వచ్చింది. సరే అని చెప్పి మా అక్క డబ్బులు వేసిందని పోయి 1000 రూపాయలు వేసిందండి. పోయి తీసుకొని వచ్చినాను ఫ్రూట్స్. వచ్చేటప్పుడు ఇంకా ఫ్రూట్స్ కట్ చేసి ఇప్పుడు మా అక్క సంతోషపడుతుందని ఈ వీడియోలో పెట్టినాను, తింటా ఉండారులే అని. అందుకోసమే అండి దాన్ని యాడ్ చేసినాను, ఊరికే లేకపోతే లేదు. మా అక్క వీళ్ళు తింటా ఉండారు పర్లేదు అనుకుంటుంది. మా అక్క చెన్నైలో ఉంటుందండి. కర్రీ అయిపోయిందండి. చూస్తా మాట్లాడుతున్నట్టే కర్రీ అయిపోయింది. చూడండి, కర్రీని ఒక గిన్నెలో తీసుకున్నాను. ఎంత బాగుందో. అన్నంలో కలుపుకొని తింటే ఎంత బాగుంటుందో. కొంచెం నెయ్యి వేసుకొని తిన్నా బాగుంటుంది, నెయ్యి వేసుకోకపోయినా బాగుంటుంది. సూపర్గా ఉంటుందండి అన్నంలో తింటా ఉంటే వేడివేడిగా. వేడివేడి అన్నం కూడా చేసేసాను. ఇప్పుడు నా బాక్స్ అండి, అన్నం, వంకాయ బజ్జీ, రసం, పెరుగు. అవేంటనుకుంటున్నారా, మీ వారానికి ఒకసారి కమ్మలు క్లీన్ చేసుకుంటానండి. లేకపోతే ఇచ్చింగ్ వచ్చేసి దాని స్మెల్ కూడా అండి నాకు నచ్చదు. అందుకే పాపవి తీసేసి వీక్లీ వన్స్ సండే ఉంటాం కదా ఇంట్లో, కడిగి పెట్టేస్తాను. మార్నింగ్ దానికి జడేసేటప్పుడు దానికి పెట్టేస్తాను. నేను రెడీ అవ్వగానే నేను పెట్టేసుకొని వెళ్తానండి. లేకపోతే మనకు చెవులు కూడా ఇది నవ్వలు వచ్చి